నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ వాంబే కాలనీ ప్రాంతాల్లో డ్రోన్ తో గంజాయి, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులపై కొరడా జులిపించిన నున్న పోలీసులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉంచాలని, ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని గీతా సారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే అన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని వెల్లడించారు. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి వారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్లు చేసిన పరిశోధనల్లో తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ ను చూపించి దాని పనితనాన్ని వివరించడం జరిగింది. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్జ్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ కేసన్ వెల్లడించారు. పర్యాటక ప్రదేశమైన భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి భవానీపురంలోని భవానీ ద్వీపాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏపీ టూరిజం అధికారులు, సిబ్బందితో భవానీ ద్వీప సమస్యల గురించి ఆరా తీశారు. అక్కడికి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలంటూ ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ పిఎన్కే కృష్ణ చైతన్యను ఎమ్మెల్యే సుజన కోరారు. డెవలప్ చేయడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు కానీ అందరూ కూడా ఎక్స్కర్షన్స్కి, పిక్నిక్కి రావాలంటే ఇది ఒక పెద్ద రిసార్ట్ కింద చేయడానికి పొటెన్షియల్ ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నారు. డెఫినెట్గా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి ఏం చేయాలనేది ఒక ప్రణాళిక తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో పిల్లలందరూ బాగా సంతోషంగానే ఉన్నారు. కానీ నేను చూసిన పార్కులు కానీ ఇలాంటి భవానీ ఐలాండ్స్ లాంటి ఎన్నో చూశాను ప్రపంచంలో. వాటితో కంపేర్ చేసుకుంటే మనకి పొటెన్షియల్ ఎక్కువ ఉంది. దాన్ని పూర్తిగా మనం వాడలేకపోతున్నాం అనేది నా అభిప్రాయం, మొట్టమొదటిసారి అభిప్రాయం. కాబట్టి వర్కౌట్ చేసి ఒక్క విజయవాడ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల జిల్లాలందరూ కూడా దీని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లేస్ కింద తయారు చేయించే దిశగా తీసుకెళ్తాం. టూరిజం ఏ విధంగా అంటే వర్కౌట్ చేయాలి. ఇక్కడ డెఫినెట్గా పొటెన్షియల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ తర్వాత సేఫ్టీ మెజర్స్ కొంచెం ఎక్కువ తీసుకొని బాగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా అధ్యయనం చేసి ఏం చేయాలో చూస్తాం. గతంలో టూరిజం మినిస్టర్ గారు భవానీ ఐలాండ్ అభివృద్ధి చేస్తామని ఏమన్నా కనపడింది సార్? వాళ్ళు ఆవిడ చెప్పిన విధంగానే ఉంది. కాబట్టి దాని గురించి మనకు అనవసరం. గతం అయిపోయింది. వర్తమానంలో ఏం చేయగలం, భవిష్యత్తు ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలనే దిశగా నేను పనిచేస్తాను. రాష్ట్రంలో ప్రప్రదంగా
ఈ భవానీ దీపంతో పాటు కృష్ణానది పరివాహం అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. వాంబే కాలనీ ప్రాంతాల్లో డ్రోన్తో గంజాయి ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులపై నున్న పోలీసులు దృష్టి సారించారు. ఆదివారం రాత్రి కండ్రిక వాంబే కాలనీ ప్రాంతాల్లో సీఐ కృష్ణమోహన్ సిబ్బంది డ్రోన్లతో తనిఖీలు చేపట్టారు. గంజాయి సేవించి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఘాట్ రోడ్డు ద్విచక్ర వాహనాలు, కార్లతో నిండిపోయింది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వాహనాల్లో సీతమ్మవారి పాదాల సెంటర్, పున్నమి రెస్టారెంట్ సమీపంలో నిలిపి అక్కడి నుంచి గుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారంటూ ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఘాట్ రోడ్డు, మల్లికార్జున మహామండపం, మెట్ల మార్గాల్లో బారులు తీరున భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ దర్శనాలు నివేదన సమయంలో నిలిపివేసినప్పటికీ కొందరు అత్యుత్సాహంతో ప్రోటోకాల్ దర్శనానికి తీసుకురావడం సమస్యగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో మాట్లాడారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాగా తెలంగాణ టీడీపీలోని అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేశారు. తెలుగువారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు. పార్టీ మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్ లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్లీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ విజయవాడ నగరంలో ఆహో విక్రమార్క చిత్ర యూనిట్ సందడి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మగధీర చిత్రంతో విలన్ గా పరిచయమైన దేవ్ గిల్ తొలిసారి హీరోగా నటించిన ఆహో విక్రమార్క చిత్రం ఈ నెల 30న విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలంటూ హీరో దేవ్ గిల్ కోరారు. ఆహో విక్రమార్క చిత్ర ప్రమోషన్ లో భాగంగా బందర్ రోడ్ లోని వివంత హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో హీరో దేవ్ గిల్ మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనను మగధీర చిత్రంలో విలన్ గా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారన్నారు. I just want to say Koti Garu is a big fan of Prabhas Garu. Prabhas Garu says only hi darling and Koti Garu says only 3 words. So I just want to say I'll give a small introduction. I'm going to speak in English. Is that okay? Anna? Okay na, Anna? Okay. My parents gave me birth in Pune. Rajmouli Garu gave me name in Hyderabad with Magadhira. So Rajmouli Garu is my godfather and he had created this name called Ranadev Billa, which was being introduced in Magadhira to all over the world, and
entire nation has given a lot of love, especially my Telugu family. Telugu fans have loved Ranadev Billa. And today, the same, from the same team, Trikoti Peta, who's been a co-director with Rajmouli Garu for last 30 years, his last film, Triple R. And సినిమా దిక్కులు చూడక రామయ్య అండి, సెకండ్ సినిమా జువా, ఇది థర్డ్ పిక్చర్ అండి నాకు. ఇది మేము యాక్చువల్గా ఏంటంటే, నేను కోడైరెక్టర్గా మగధైరా చేసేటప్పుడు దేవ్ గారు ఫస్ట్ టైం విలన్గా ఎంట్రీ అయ్యాడు అనమాట రాజమౌళి సినిమాకి. అప్పటి నుంచి మా ఇద్దరు బాండింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఫోన్లో మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. గత 3 years బ్యాక్ సినిమా చేద్దామని, హీరోగా చేద్దామని అన్నారు. సో నేను RRRలో ఉండడం కదా లేట్ అయ్యి జస్ట్ RRR అవపోగానే స్టార్ట్ చేసుకున్నాం. కూర్చొని ఒక విలన్ను మనం ఎలాగా హీరోగా చేయాలని ఆలోచించినప్పుడు ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని అనుకొని ఈ ఒక పోలీస్ కథ తీసుకున్నామండి. ఆ పోలీస్ కథలో ఇంకా సెంటిమెంటు, లవ్, కామెడీ అన్నీ కలిపి ఒక ఫుల్ మాస్ ఎంటర్టైన్గా తీశారండి. హీరో క్యారెక్టర్ మంచి పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఆయనతో డ్యాన్స్లు కూడా చేయించారండి? ఒక పాట చేశాడు, డ్యాన్స్ చేశారండి. అంటే లవ్ ట్రాక్ కూడా ఉంటుంది, డ్యాన్స్ చేశాడు. ఆల్రెడీ మామూలుగా మంచి డ్యాన్సర్ అండి ఇతను. ఆల్రెడీ ఇంతకుముందు ప్రైవేట్ సాంగ్స్ అవి కూడా చేస్తున్నాడు. సో సినిమా చూసేటప్పుడు కూడా మనకి నీట్గానే ఉంటుంది. ఆల్రెడీ మీరు చూస్తుంటారనుకుంటా సాంగ్ కూడా. విలన్గా ఇన్ని సినిమాలు చేశారు, యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది బేస్ కదా. త్రికోటి గారు బేసిక్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ అండి. ఓకే, అంటే ఇది 3వ సినిమా డైరెక్షన్ చేస్తున్నా సరే చాలా పెద్ద పెద్ద సినిమాలకి మళ్ళీ 10 సార్లు రాజమౌళి గారి పేరు తీసుకోవటం కాదు, కానీ ఆయన ప్రతి సినిమాకి కూడా ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. సో ఒక విలన్గా ఇన్ని సినిమాలు ఎస్టాబ్లిష్ అయిన ఒక వ్యక్తిని మనం ఇప్పుడు హీరోగా మనం ప్రజెంట్ చేస్తున్నాము అని అంటే, ఎలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇస్తే సినిమాలో అది జస్టిఫైడ్గా ఉంటుంది, ఎలా అయితే యాక్సెప్టబిలిటీ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఆడియన్స్కి కూడా అరే సడన్గా వచ్చి ఏదో డ్యాన్స్ చేస్తున్నాడు, ఫైట్ చేస్తున్నాడు ఏంట్రా అన్న ఫీలింగ్ లేకుండా ఆ జాగ్రత్తలు తీసుకుని స్టోరీ లైన్ కూడా దీనికి తగ్గట్టుగానే ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని మీద చాలా ఎలా ఉన్నారు? Like he said, na per Aarti Devinder Gill and I am representing Dev Gill Productions. Ivala naku chala santosham. Vijayawada is a very warm and hospitable city, and it is very nice to see such lovely people. Today, throughout the day, we've been meeting people in Vijayawada, and it's a wonderful experience. Thank you for showering so much of love on us. So like someone asked, who is the producer? So this is a long journey for us as Dev Gill Productions. It has started 14 years ago, the dream and the aspiration of Dev Gill Productions. And we are very fortunate that we could collaborate with someone so accomplished like Peta Trikoti Garu, who is a wonderful director, and he has shown his brilliance in direction in this film. We request all of you to come to the theatres. 30th లో థియేటర్స్లో ఖచ్చితంగా రావాలి అండి, మిమ్మల్ని బ్లెస్ చేయాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రోజున ప్రజా పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ జి సృజన వెల్లడించారు. సెలవు రోజు కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామని, అధికారులు అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలంటూ జిల్లా కలెక్టర్ సృజన సూచించారు. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం ఏర్పడిందని మాదిగల ఆత్మీయ కలయిక గ్రూప్ అధ్యక్షులు అజిత్ బాబు వెల్లడించారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపి సుప్రీంకోర్టులో విజయం సాధించిన మాదిగ దండోరా ఉద్యమానికి మాదిగల ఆత్మీయ కలయిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అభినందన సమావేశం జరిగింది. వర్గీకరణకు వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాదిగల ఆత్మీయ కలయిక అధ్యక్షుడు కటికల అజిత్ మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల పోరాటం ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మరి ఎంఆర్పీఎస్ ముందుండి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేసి ఈ రోజున ఏబిసిడి వర్గీకరణ అనేది సాధించడం జరిగింది. దానికి ఈ మా ఆదిగ ఆత్మీయ కలయిక తరఫున
మేమందరం కూడా ఆ పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాభినందనలు తెలియజేయడం కోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల్లో అనేక మంది అసూలు బాశారు. మరి వారికి కూడా మా జోహార్లు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి 7 జడ్జిలు కూడా మేమందరం కూడా మా మ్యాక్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వారు కూడా ఈ 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటాన్ని మరి వారు దృష్టిలో ఉంచుకొని మందా కృష్ణమాది గారి యొక్క పోరాట పటిమని అభినందిస్తూ వారు తీసుకునే ఈ నిర్ణయానికి కేంద్రం కూడా ఎంతో సహకరించి ఈ వర్గీకరణని మరి తెర మీదకు తీసుకురావటం, దాన్ని వారు చెప్పినట్టుగానే మరి త్వరితగతిన పూర్తి చేసి ఆ సుప్రీంకోర్టులో ఈ తీర్పు అనేది రావడం జరిగింది. మరి దానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మరి త్వరితగతిన పొలిట్ బ్యూరో మీటింగ్ వేసి దానిలో కూడా జిల్లాల వారీగా చేస్తామని అన్నారు. మరి దాని గురించి మేము కొద్దిగా పెద్దలతో మాట్లాడి జిల్లాల వారికి కాదు, గతంలో ఎలాగైతే చేశారో ఆ విధంగా చేయాలని కూడా మా ఆకాంక్షని పెద్దల ద్వారా మాదిగల ఆత్మీయ కలయిక ఈ గ్రూప్కి ట్రెజరీగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి గల కారణం, సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ 30 ఏళ్ల పోరాటాన్ని నడిపిన మందకృష్ణమాది గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ అమరులకు నివాళులు అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న వారందరూ ఈ భాగస్వామ్యాన్ని వాళ్ళ అనుభవాలని పంచుకుంటూ ఇది ఒక ఆనందమైన క్షణంగా భావిస్తూ ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వర్గీకరణ ఆకాంక్షని అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని అని మేము భావిస్తున్నాం. వాజ్పేయి గారి తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా అఫిడవిట్ వేయటమే కాకుండా వర్గీకరణకు అనుకూలంగా మాకు వర్గీకరణ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని కూడా తెలపడం మా విజయంలో మొదటి మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వర్గీకరణ పట్ల పూర్తి సానుకూలతను వ్యక్తం చేయటం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. కానీ జిల్లాల వారీ వర్గీకరణ అనేది అనేక మందికి సందేహాన్ని తెప్పిస్తూ ఉంది. ఇన్నాళ్ళు జరిగిన పోరాటం ముగియకుండా మరో పోరాటానికి అది పునాది వేస్తుందనేది మా అనుమానం. ఈ మధ్య అంటే ఆగస్టు నెల 1వ తేదీన భారత సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలమనే విషయాన్ని తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పులో ఒక జడ్జి గారు వర్గీకరణ అనేది లేకపోతే సమానత్వం అనేది రాదు అనే విషయాన్ని క్లియర్గా రాయడం జరిగింది. ఈ వర్గీకరణ అనేటటువంటి విషయం మీద తీర్పు రావడానికి కేవలం మందకృష్ణమాది పోరాటం మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలు కూడా ఈ వర్గీకరణ విషయం మీద కొన్ని కమిషన్లను వేయడం జరిగింది. రామచంద్ర కమిషన్ కానివ్వండి, ఉషా మెహ్రా కమిషన్ కానివ్వండి. మరి ఈ కమిషన్లలో ఉన్నటువంటి రిపోర్టులను ఆధారంగా చేసుకునే ఇక్కడ ఉన్నటువంటి 59 ఉపకులాలలో చాలా కులాలకు అన్యాయం జరుగుతుంది, కొన్ని కులాలు మాత్రమే వర్గీకరణ ద్వారా లబ్ధి పొందుతున్నాయి అనేటటువంటి విషయాన్ని బేస్ చేసుకొని ఆ తీర్పు చెప్పడం జరిగింది. మరి ఆ తీర్పును మేము మాదిగల ఆత్మీయ కలయికగా మేము స్వాగతిస్తున్నాము. మరి మొట్టమొదట ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద నిలకడగా ఉన్నది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 35,270 క్యూసెక్కులు రాగా 25 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 18,250 క్యూసెక్కులు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 17,020 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువకు 9,416, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 7,508, గుంటూరు ఛానల్కు 96 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.
వాస్తులో భాగంగా ఈ రోజు ప్రముఖ గాయని శ్రీ లలిత దంపతుల వారికి ఆలయ అర్చకులు అంతరాలయ దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనం కల్పించిన అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు అందచేయడం జరిగింది. అనంతరం అమ్మవారి సంకీర్తనలు ఆలపించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు వెల్లడి. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ వాంబే కాలనీ ప్రాంతాల్లో డ్రోన్ తో గంజాయి, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులపై కొరడా జులిపించిన నున్న పోలీసులు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.